హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ వద్దని. హోప్ యూ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మైసూర్ సిరీస్ని మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే మాత్రం మన ప్రీవియస్ వీడియోలు ఉంటాయి. సార్ ఛానల్ హోమ్లోకి అయితే వెళ్ళి చెక్ చేయండి, వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ ప్రతిసారి హోమ్లో అవుతుందని చెప్పేసి ఈసారి కాస్త బయటకు వచ్చాను, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను అండ్ బైక్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి శ్రీ దొంగమల్లన్న స్వామి ఆలయం అన్నమాట. సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడైతే. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అండ్ లైక్ షేర్ కొట్టేసేయండి. ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ స్క్రోల్ చేసేస్తాను మీకు, అందులో చూసి మన ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అయిపోయింది. కీప్ సపోర్టింగ్ మీ. అండ్ అంతే, ఇంకా ఖచ్చితంగా మనమైతే వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే అక్కడ టెంపుల్కి వెళ్ళే రోడ్ అయితే రీచ్ అయిపోయి చూడండి. సో అక్కడ కామన్ అయితే ఇట్లా ఉంది ఓవరాల్గా. ఇక్కడ చూసారు కదా, ఒక శివుని విగ్రహం అయితే ఉంది. సో ఇది ధర్మాన్ టు జైతాల్ వెళ్ళే రోడ్ అనమాట. సో అక్కడ నుండి కొంచెం రైట్కి వస్తే మనకి ఇక్కడ నుంచి అయితే ఒక 3.5 కిలోమీటర్ అట్లా ఉంటుంది టెంపుల్. చూస్తున్నారు కదా, గొల్లపల్లి మండల్ కరీంనగర్ డిస్టిక్ అని చెప్పేసింది. సో అక్కడికైతే టెంపుల్ దగ్గరికి వెళ్దాం మనం అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వాగతం సుస్వాగతం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం మల్లన్నపేట, మండలం గొల్లపల్లి, జైతాల్ డిస్టిక్. సో ఇది లోపలికి వెళ్ళే దారి అన్నమాట, టెంపుల్ లోపలికి వెళ్ళే దారి. మనం లోపలికైతే వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయి చూడండి. సో ఇది మల్లన్నపేట అనే విలేజ్లో ఉంది ఈ టెంపుల్ వచ్చేసి. అండ్ బయట అయితే ఇక్కడ నుంచి మనకి ఇంట్రెస్ట్ ఉంది. లోపలికైతే మనం వెళ్ళిపోదాం దర్శనానికి అయితే. చూడండి, ఇక్కడ ఒక నంది విగ్రహం అయితే ఉంది, బాగుంది ఇక్కడైతే. సో ఇక్కడ ప్రతి ఇయర్ అయితే జాతర జరుగుతుంది కదా, సో దాని బ్యానర్ అవుతుంది. సో లోపలికైతే వెళ్దాం. చూడండి, ఎవరు లేరు యాక్చువల్గా టెంపుల్లో, చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే. సో మనకి ఇక్కడ లోపల ఎంట్రెన్స్లోనే చూడండి, సో ఇక్కడ నవగ్రహాలు అయితే ఉన్నాయి రైట్ సైడ్ మనకైతే. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి వారు అయితే ఉన్నారు. ఇక్కడ ఇది ఎంట్రన్స్ అన్నమాట చూడండి. సో ఎంత ఓల్డ్ టెంపుల్ అంటే అంత ఓల్డ్ టెంపుల్గా చూడండి. సో నాకు తెలిసి లోపలికి అలో లేవు కెమెరాస్, ఫొటోస్ వీడియోస్ అలో ఉండవు నాకు తెలిసి. అంతే, ప్రతి టెంపుల్ అంతే కదా. దర్శనానికి అయితే వెళ్ళి చూద్దాం మనం అయితే, తర్వాత మాట్లాడదాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లోపలికి కెమెరాలు లేదని చెప్పాను కదా, అయితే అయిపోయింది దర్శనం అయితే. నవగ్రహాల ముందు ఉన్నాను. అండ్ దీని స్థల పురాణం ప్రకారం అయితే ఇది 1100వ శతాబ్దంలో నిర్మించబడిందని స్థల పురాణం అయితే చెప్తుంది. అండ్ దీన్ని అయితే కాకతీయులంతా సో పాలించారంట అప్పుడంట. అండ్ దీనికి ఒక చిన్న స్టోరీ ఏంటనంటే, సో ఇది దొంగలు కట్టించారని చెప్తున్నారు. సో అలా ఎందుకనంటే, సో కాకతీయులు పాలిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న దొంగలు అయితే అప్పుడు పాలించిన రాజుల ఇక్కడ ఉంటారు కదా విలేజ్లో దొంగలు. సో వాళ్ళైతే వాళ్ళ కాకతీయులకు సంబంధించిన కొన్ని వస్తువులు అయితే దొంగలించారు. సో దొంగలించినప్పుడు ఏమైందంటే, సో మేము దొరికిపోతామేమో భయంతో సో ఇక్కడ దీని దగ్గరకు వచ్చి మమ్మల్ని కాపాడని దేవుడిని అయితే వేడుకుంటారంట. సో అప్పుడైతే దేవుడు వరమిస్తాడంట. అందుకని చెప్పి సో నైట్లోనే 1 డేలో అయితే ఇక్కడ గుడి కట్టేస్తారంట. అదన్నమాట దీనికి తుంగమల్ల అన్న పేరు రావడానికి కారణం. చూసారు కదా, చిన్న చిన్న స్టోరీలు కానీ చాలా ఎఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి, వస్తున్నారు కొంచెం కొంచెం. ఇక్కడ ఇప్పుడు జాతర వచ్చేసి ప్రతి ఇయర్ అయితే నవంబర్ ఎండింగ్ అండ్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో అయితే స్టార్ట్ అయిపోద్దంట. సో సుబ్రహ్మణ్య షష్ఠి తర్వాత స్టార్ట్ అయిపోద్దంట. ఇంకా ఒక 7 డేస్ అయితే జాతర అయితే జరుగుద్దంట. ఒకసారి చుట్టూ అయితే చూపించేస్తాను మీకు. బాగుంది టెంపుల్ అయితే, పీస్ఫుల్గా చూడండి. జాతర టైంలో చాలామంది వస్తారు కాబట్టి ఇక్కడ స్పెషల్ దర్శనం ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇది ఇప్పుడు ఈ టైంలో ఎవరు ఉండరు కాబట్టి మామూలుగానే అయిపోద్ది. అండ్ ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి, ఇప్పుడైతే క్లోజ్ ఉన్నాయి లేండి, ప్రజెంట్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ చూడండి, వీటికి సంబంధించిన గోశాల అవుతుంది చూడండి గైస్. వావ్, నైస్. చూడండి అసలు వీటికి సంబంధించిన గడ్డి కూడా అక్కడ స్టోర్ చేశారు. అండ్ వీటికి చూడండి ఫ్యాన్స్ ఉన్నాయి, అసలు సూపర్, ఒక మంచి గ్రేట్ థింగ్ అని చెప్పవచ్చు మనం. చూడండి, వీటికి తౌడు అది వేసారు, అంతా తింటున్నాయి. వీటికి ఫ్యాన్స్ సపరేట్ ఉన్నాయి, బాగుంది. ఇక్కడ గోశాల కూడా ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నట్టు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది గుడి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. అక్కడ చూడండి, ఏం కనిపిస్తుందా, ఇక్కడ 2 గుడ్ల గోపాలు ఉన్నాయి చూడండి, డోల్స్ అంటారు కదా, చూడండి ఇక్కడ ఉన్నాయి. మామూలు టైంలో అసలు ఇట్లా చూస్తున్నాయి చూడండి. అండ్ ఇక్కడ ఇది ఒక ప్లేస్ అయితే ఉన్నది. ఇక్కడ చెప్పాను కదా, సో బ్యానర్ ఉన్నది, ప్రతి ఇయర్ జాతర జరుగుతుందని చెప్పాను కదా. అండ్ ఇక్కడ చాలామంది వస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రేకుల షెడ్ కనబడుతుంది అవి ఇక్కడ. సో ఇక్కడ బోనం వండుతారన్నమాట. ఇక్కడ కుక్కలు చూడండి. సో మల్లన్న దేవునికి అలాంటి ఇష్టం కాబట్టి అన్ని టెంపుల్లోకి వచ్చాయి చూడండి. ఒక్క దగ్గరకు వచ్చింది. అది ఆ టైంలోనంట వడ్లు ఉంటాయి కదా, వడ్లను అయితే
సో బియ్యం లాగా చేసేసి అండ్ వాటిని తీసుకొని అయితే ఇక్కడ బోనం అంటే ఇక్కడ చెల్లిస్తారంట. అదన్నమాట విషయం. అండ్ చాలా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడైతే ఎవరు లేరు, నేను ఒక్కరిని వచ్చినట్టుకి అలా అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇంకా చిన్నగా సింపుల్గా బాగుంది. ఇది కాకతీయులు కట్టించారంటే మామూలుగా ఉంటుంది లేండి. గోపురం కూడా చూడండి, వాళ్ళ టైంలో కాబట్టి ఇట్లా ఓవరాల్గా ఇట్లా ఉంది చూడండి. పిల్లర్స్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎట్లుందని చెప్పేసి. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు, నిజంగా అదిరిపోయింది అనుకోండి. ఇక్కడ చూడండి, డాగ్స్ అని చెప్పాను కదా, ఇక్కడ ఏమనవలేండి, ఇవి చాలామంది భయపడతారు. ఇక్కడ గ్రామ పంచాయతీ కూడా ఉంది సైడ్కి, ఇక్కడనే మెయిన్ సెంటర్ అనుకుంటుంది అది తెలిసి విలేజ్కి. అండ్ ఇది వచ్చేసి మల్లన్నపేట విలేజ్ అనమాట. ఇది ఇంకొక సైడ్ వ్యూ, మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి మీకైతే. ఓవరాల్గా ఇట్లుంది. పైన కలుషం, పైన చూడండి అక్కడ 2 ప్యారెట్స్ ఉన్నాయి వాటి మీద, గోపురం పైన. అండ్ ఇది ఎంట్రన్స్. ఇంకా సో ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను మీకు. జాతర జరుగుద్దని చెప్పాను కదా చూడండి, ఇదే దుర్గసేవ సమితి మల్లన్నపేట అని చెప్పేసి ఉంది కదా, అదనమాట. ఇక్కడ ఎంత చూడండి, బోనాలన్నీ ఎన్నో చూశారు కదా అంతా. ఇక్కడ చూడండి, సో ఇది ఆంజనేయ గుడి అనమాట. నాగదేవత ఇక్కడ ఉన్నది. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం మనకి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టారు ఆల్రెడీ. జై శ్రీరామ్. ఇక్కడ చూడండి గండ ద్వీపం అని చెప్పేసి ఉంది కదా, అంటే ఇక్కడ ఆ టైంలో నార్మల్ టైంలో ఇక్కడ గండ దీపం వెలిగిస్తారు అమ్మవారి దగ్గర చూడండి. సో ఏం జరగద్దని అలా అని చెప్పేసి ఉంటుంది కదా. వాటికి సంబంధించిన కొన్ని అయితే ఇక్కడ పెట్టారు చూడండి. ఇక్కడ ఎవరెవరు ఏంటి ప్రొవైడ్ చేశారని చెప్పేసి టెంపుల్కి డొనేషన్స్ లాగా అలాగే. ఇదంతా ఫ్రంట్ లుక్ అన్నమాట, బాగుంది టెంపుల్. మన దర్శనాలు అన్నీ ఫినిష్ అయిపోయాయి. ఇంకా బ్యాక్ టు అదర్ వర్క్. అండ్ కొత్త వాళ్ళు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ చెప్పాను కదా స్టార్టింగ్లో, ఫాలో కొట్టేసేయండి. ఇంకా మరి మేము ముందు మళ్ళీ కొత్త కంటెంట్తో వస్తాను ఖచ్చితంగా. అండ్ ఇంకా విషయాలు అయితే చూసుకున్నాం కదా, చాలా చాలా బాగుంది. అండ్ అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఫుల్ వీడియో చూసిన కింద కామెంట్ అయితే చేయండి, మీకు వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ రూపంలో అది చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. సీ యూ సూన్.